హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లూ బాక్స్ సీజన్ 1 ఎపిసోడ్ 1 అయితే మీకు వీళ్ళు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఈ రొమాన్స్ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ కారణం ఒకటే అనమాట. ఎలాగో ఫిబ్రవరి మంత్ మనం ఎలాగో సింగిల్, సో కనీసం మన సబ్స్క్రైబర్స్లో ఎవరన్నా మింగిల్ అయ్యే వాళ్ళు ఈ యానిమేని చూసి ఫీల్ అవుతారన్నట్లే ఈ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. అండ్ మీకు క్లారిటీ చెప్పాలంటే మాకంటే లవర్ లేదు ఫ్రెండ్స్, మీకుండే వాళ్ళు హ్యాపీగా ఈ యానిమేని చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ యానిమేలో ఉండే మెయిన్ క్యారెక్టర్ గురించి అయితే ఒకసారి మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. అండ్ ఇందులో మెయిన్ లీడ్ వచ్చి మన టైకి ఇనమాట. మనోడ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అనమాట. అండ్ మనోన్ క్రష్ వచ్చి చినట్సు, తినొచ్చి బాస్కెట్ బాల్ ప్లేయర్. అండ్ మనోన్ బెస్ట్ ఫ్రెండ్ పేరు వచ్చి కోకాశ్రా అనమాట. సో మనం వీని సింపుల్ గా మిత్రమా పిలుచుకుందాం, ఎందుకంటే వీని పేరు మనకు నోరు తిరగదు కాబట్టి. అండ్ ఫైనల్ గా ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ వచ్చి హీనో చౌనో అనమాట. అండ్ మెయిన్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని యానిమేలో ఫ్లో లో చెప్పుకుంటూ వెళ్ళిపోదాము. వాళ్ళ రోల్స్ కూడా చాలా బాగుంటాయి. ఓకే, ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాము. ఇంక ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన మెయిన్ హీరో గడ్ అయితే పరిగెత్తుకుంటే తన జిమ్ రూమ్ తగ్గైతే వెళ్తూ ఉంటాడు. అండ్ తన మనసులో నేను ప్రతిరోజు కూడా త్వరగా వెళ్దాం అనుకుంటా, బట్ నేను వెళ్ళే ప్రతిసారి కూడా ఆల్రెడీ నాకంటే ముందర ఒక అమ్మాయి అయితే ఉంటుంది. అండ్ అమ్మాయి ఎవరో కదని చెప్పి మనోడు అలా డోర్ తెరుస్తాడు లేదో, మనోడు మొగానికి అయితే ఒక బాల్ వచ్చి తగులుతుంది. దెబ్బకి అక్కడుండే అమ్మాయి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, ఓ సారీ నన్ను క్షమించు, నేను ప్రాక్టీస్ చేసుకుంటే పొరపాటున నీకు ఇలా తగిలిచ్చాను అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా దయచేసి ఏం పర్లేదులే, నువ్వు అంతగా ఫీల్ అవ్వాల్సిన పని లేదనడంతో ఇంకప్పుడే ఆ అమ్మాయి కూడా, ఓ షర్ట్ నీ ముఖం అప్పుడే ఎర్రగా అడిపోయింది, సో నా దగ్గర ఒక చాక్లెట్ ఉంది తీసుకో అని చెప్పి తనకు చాక్లెట్ ఇవ్వడంతో ఇంకా అది తీసుకుంటే మనోడు కూడా, నేను ముందు అనుకున్నట్లే ఈ అమ్మాయిలో డెడికేషనే కాదు మంచితనం కూడా ఎక్కువ ఉంది, ఇన్ఫాక్ట్ తను నా కోసం చాక్లెట్ తీసి పెట్టుకుంది అనడంతో ఇంకా అప్పుడే ఆ అమ్మాయి కూడా, ఓకే నువ్వు చాక్లెట్ తీసుకున్నావు కదా, దానికి బదులుగా నన్ను క్షమించవచ్చు కదా అనడంతో ఇంకా మనోడు కూడా, ఓ షేట్ నేను క్షమించేసాను ఆఫ్ కోర్స్ అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడే మన టైకి గడు తన యొక్క స్కూల్ గురించి చెప్తానట. తన స్కూల్ పేరు ఎంఈ ప్రైవేట్ హై స్కూల్ అనమాట. అండ్ దానికి ఇంకొక పేరు ఉంది, జూనియర్ అండ్ సీనియర్ హై స్కూల్స్. అండ్ దాంతో పాటు స్పోర్ట్స్ పవర్ హౌస్ అనే పేరు కూడా ఉంది. అండ్ పేరు తగినట్లే ఈ పవర్ హౌస్ లో జిమ్ లో ఎంతో మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకనే మనోడు ఎర్లీ మార్నింగ్ వస్తే అక్కడ ఎవరు ఉండరు అనమాట. సో ప్రాక్టీస్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు అండ్ ఎక్కువసేపు ప్రాక్టీస్ కావచ్చు అని చెప్పి మనోడు ఎర్లీ మార్నింగ్ వస్తాడు. అండ్ తను వచ్చే ప్రతిసారి కంటే ముందే ఆ అమ్మాయి అయితే ఉంటుంది. అండ్ ఆ అమ్మాయి ఎవరో కాదు, తన యొక్క సీనియర్ అయిన చినట్సు కానో, తను బాస్కెట్ బాల్ ప్లేయర్ అనమాట. అండ్ మనోనికి ఒక గోల్ అనేది ఉంటుంది, ఏదో ఒక రోజు తనకంటే ముందుగా రావాలనుకుంటాడు కానీ బట్ అది ఇప్పటి వరకు జరిగిండే సిచ్యువేషనే లేదు. అలా మనోడు చినట్సు సెన్పైని చూసుకుంటానే, అందుకని తనంటే నాకు ఎంతో ఇష్టం, తను ఎంతో హార్డ్ వర్కింగ్ ఉమెన్ అని చెప్పి మనోడు మురిసిపోతూ ఉంటాడు అనమాట. అలా కొద్దిసేపు గడిచిన తర్వాత జిమ్ లేక్ అయితే అందరు స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవడం కోసం అయితే వస్తుంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన టైకి ఒక ఫ్రెండ్ కూడా వస్తారనమాట. సో అప్పుడే మన టైకి గడు వాంతో, నాకు అందుకనే రా చినట్సు సెన్పై అంటే ఇష్టం, ఇన్ఫాక్ట్ నాకు ఒక డ్రీమ్ ఉంది తెలుసు కదా, తను ఎర్లీ మార్నింగ్ నా రూమ్ డోర్ తెరిచి అండ్ నా కిటికీ ఓపెన్ చేసి నన్ను నిద్ర లేపి నా కోసం కాఫీ ఇస్తే చూడాలనేదే నాకు కోరికరా, అండ్ నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను రా అని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటే ఇంకా ఆ గ్యాప్ లోనే మనోడు ఆ మాటలన్నీ వినుకుంటా తన మనసులో ఇంకప్పుడే మన కియో గాడు కూడా, అరే నీ కళకంటూ కొంచెం గ్యాప్లు అనేది, ఎందుకంటే ఒక్కసారి చినట్సు సెన్పై చూడు, తను ఫ్యూచర్ లో ఖచ్చితంగా బాస్కెట్ బాల్ కి ఏస్ ప్లేయర్ అవుతుంది. అండ్ అంతేకాకుండా సో ఆఫ్లైన్ ఆన్లైన్ లో ఉండే తనకు పాపులారిటీ వల్ల స్కూల్లోను కాలేజ్ లోను ఇంటి బయట ఇంటి లోపల తనకైతే ఒక రేంజ్ పాపులారిటీ అండ్ ఫాలోయింగ్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఒకవేళ తను కూడా నిన్ను ప్రేమించాలనుకుంటే నువ్వు ఏం బీక్నావని, ఇప్పటి వరకు నువ్వు బ్యాడ్మింటన్ లో గెలిచిండే సత్తాలే లేదు, ఇన్ఫాక్ట్ నువ్వు ఒకడు ఉన్నావు అని చెప్పి మన స్కూల్లో అండ్ మన క్లాస్ లో సగం మందికి తెలుదురా అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా, అవును అది కూడా కరెక్టే, బట్ తనకి నాకు ఒక సిమిలారిటీ ఉంది, వాళ్ళమ్మ బాస్కెట్ బాల్ ప్లేయరే మా అమ్మ బాస్కెట్ బాల్ ప్లేయర్ అని చెప్పి మనోడు అనడంతో ఇంకా అప్పుడే కియో గారు కూడా, ఓకే మ్యారేజ్ గురించి పక్కన పెట్టు, కనీసం తనకి నీ పేరు తెలుసా అండ్ నీ దగ్గర తన నెంబర్ ఉందే, కనీసం ఎప్పుడన్నా నువ్వు తనతో మాట్లాడావా, సో ఈ స్టెప్స్ అన్ని కూడా ముందరికి వేసిన తర్వాత అప్పుడు పెళ్లి గురించి ఆలోచించు, అంతవరకు మూసుకొని ఉండు అనడంతో ఇంకా అప్పుడే మన టైకి గారు కూడా ఏదో మాట్లాడదాం అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్లోనే వీళ్ళ వెనకలైతే ఒక అమ్మాయి వచ్చి వీళ్ళిద్దరిని ఆట పట్టిస్తుంది. అండ్ అమ్మాయి ఎవరో కదనమాట, హీనా అనమాట. అండ్ హీనాని చూసిన వెంటనే, ఓ ఇప్పటిదాన్ని అసలు నువ్వు ఎందుకని వచ్చావు, అసలు నువ్వు మిడిల్ స్కూల్లో నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు అనడంతో ఇంకా అప్పుడే హీనా కూడా, నేను ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను రా, అండ్ నీకు తెలుసా నేను ఎలిమెంటరీ స్కూల్తో పోల్చుకుంటే ఇప్పుడు 7 సెంటీమీటర్స్ గ్రో అయ్యాను అనడంతో ఇంకా అప్పుడే మన టైకి గారు కూడా, నువ్వు ఎంత పెరిగితే ఏమాత్రం ఉంది, జస్ట్ నువ్వు 150 సెంటీమీటర్స్ కూడా లేవు కదా అనడంతో ఇంకా అప్పుడే మన హీనా పాప కోపం వచ్చి, నువ్వు పెద్ద హైట్ ఉన్నావా, నువ్వు కూడా 1 సెంటీమీటర్స్ కూడా లేవు, తొక్కలో నువ్వు నన్ను ఎదిరిస్తావా అని చెప్పి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇంకా దాన్ని చూస్తేనే మన కియోగానికి, ఈ నాయలు పెరిగారు అంత తప్పు నేర్చి పిల్ల బుద్ధులు మాత్రం పోనించుకోలేదని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఆ గ్యాప్ లోనే మన టైకి గడు, ఎలాగో హీనా అమ్మాయే కదా, సో ఒక అమ్మాయి అబ్బాయిని ఏ క్వాలిటీస్ ద్వారా ఇష్టపడుతుందో తెలుసుకుందాం అని చెప్పి అదే మాట వెళ్ళి హీనాని అడగడంతో ఇంకా అప్పుడే హీనా ఒక పెద్ద లిస్ట్ అయితే చెప్తుంది. అండ్ ఫైనల్ గా నువ్వు అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఒక మంచి ఫిజిక్ బాడీ అయితే ఉండాలి అనడంతో ఇంకా ఆ మాటలైన మనోళ్ళు, దీనికి ఖచ్చితంగా పిచ్చి పట్టిందిరా, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే షిఫ్ట్ అవుతుంది. ఈసారి కూడా మనోడు ఎర్లీ మార్నింగే అందరికంటే ముందు ఖచ్చితంగా
ఖచ్చితంగా జిమ్కి వెళ్ళాలని చెప్పి వెళ్తూ ఉంటాడు. కానీ ఈసారి మనోనికి జిమ్ మెట్ల మీద అయితే అక్కడ చినెట్సు సెన్పై కనపడుతుంది. ఎందుకంటే ఇంకా ఆ లాకర్ కీస్ తెరిచి వాచ్మెన్ గడ్ రాకపోవడంతో ఇంకా అప్పుడే చినెట్సు సెన్పై అక్కడే కూర్చొని ఉండడంతో ఇంకా అప్పుడే మనోడు వెళ్ళి తన పక్కన అయితే నిలబడతాడు. ఇంకా మన టైకీ గారు కూడా తన మనసులో ఎన్నో ప్రశ్నలు వేసుకుంటాడు అనమాట. తనతో ఎలాగైనా మాట్లాడాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ బట్ మనోన్లో ఉండే మనలాంటి ఇంట్రోవర్ట్ లాంటి ఆలోచనలు పెట్టుకొని మనోడు మాట్లాడుకోని ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే చినెట్సు సెన్పై ఒక్కసారి తుమ్మాలకి మనోడు తను వేసుకునే క్రాఫ్ట్ అనేది వెంటనే తీసిచ్చి చినెట్సు సెన్పైకి అయితే కప్పి, అండ్ నీకోసం నేను మెడిసిన్ తెచ్చా, ఈ వామ్ వాటర్ తాగు, అండ్ ఈ కూల్ వాటర్ తాగు, అండ్ ఈ స్క్రబ్బర్ తీసుకో, నువ్వు దీన్ని ఇలా రఫ్ చేసావంటే ఖచ్చితంగా నీలో ఉండే హీట్ అనేది పెరుగుతుంది, అండ్ నువ్వు ఈ చలికాలంలో ఒక టువాల్ కూడా తెచ్చుకోకుండా ఎందుకు వచ్చావని చెప్పి అంటూ ఉంటే ఇంకప్పుడే అది చూస్తేనే చినెట్సు సెన్పై అసలు వీడు ఏం చేస్తున్నాడు అనడంతో ఇంకప్పుడే మనోడు షాక్ అయిపోతాడు. అరే నేనేంద్ర ఇలా బిహేవ్ చేస్తున్నాను, తను నన్ను చూసి పిచ్చోడు అనుకుంటుందిరా అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అప్పుడే చినెట్సు ఓకే ఇంతేనా, ఇంకా నీ దగ్గర ఏమైనా వస్తువులు ఉన్నాయా అనడంతో ఇంకప్పుడే మనోడు ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి అని చెప్పి తీస్తూ ఉంటాడు. కానీ బట్ అప్పుడే చినెట్సు సెన్పై ఓకే చాలే, నేను జస్ట్ కిడింగ్ అన్నాను, ఇన్ఫాక్ట్ నువ్వు నా కోసం చూపించండి ఈ కేర్ ఎంతో థ్యాంక్స్ అని మన పాప చెప్పడంతో ఇంక మనోడు కూడా నో వరీస్ అనుకుంటాడు. కానీ అప్పుడే మనోడు కూడా సడన్ గా తుమ్మడంతో ఇంకొకసారిగా మన చినెట్సు సెన్పై తన యొక్క స్కార్ఫ్ అనేది మళ్ళీ టైకీకి చుట్టుకుంటా, నువ్వు కూడా మంచి జాగ్రత్తలు తీసుకున్నావు కానీ ఇంకొక స్కార్ఫ్ ఎక్కువ తెచ్చుకోవచ్చు కదా టైకీ హినమోటో అంటుంది. అండ్ ఆ మాటలైన మనోనికి మైండ్ పోతుంది, ఎలా తనకి నా ఫస్ట్ పేరు తెలుసు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన చినెట్సు సెన్పై తనకి స్కార్ఫ్ చుట్టుతూ ఉంటే దాన్ని మనోడు తన యొక్క టై చుడుతుంది. ఇన్ఫాక్ట్ తను నా భార్యగా ఉన్నప్పుడు ప్రతిరోజు నా టై ఇలా చుడితే ఎంత బాగుంటుందని చెప్పి మనోడు మళ్ళీ కలలోకంలోకి వెళ్ళిపోతాడు. కానీ బట్ అప్పుడే పానకంలో పుడకలాగా వాచ్మెన్ గడు వచ్చి సారీ అమ్మ నన్ను క్షమించండి లేట్ అయింది అనడంతో ఇంకా అప్పుడే మన చినెట్సు సెన్పై కూడా ఏం పర్లేదు త్వరగా డోర్ తెరచండి అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా షెట్ ఈ వాచ్మెన్ నా కొడుకు ఇప్పుడే రావాలనుకుంటాడు. ఇంకా అప్పుడే చినెట్సు సెన్పై లోపలికి వెళ్ళుకుంటా, ఇన్ఫాక్ట్ టైకి నువ్వు ఎంతో మంచివనివి అండ్ మీ అమ్మ కూడా ఎంతో మంచిది అనడంతో ఇంకప్పుడే మన టైకి కానీ అర్థం కాదు, తినకి నా పేరా తెలుసు అండ్ మా అమ్మ గురించి తినకెలా తెలుసు అని చెప్పి స్కార్ఫ్ని చూసుకుంటారు లేదో, అండ్ ఆ స్కార్ఫ్ మీద అయితే మన టైకి కానీ ఫుల్ పేరు ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన మనోడు సిగ్గుపడుకుంటా షేట్ అమ్మ ఇదంతా నువ్వు చేసావా, నీ వల్ల నా పరువు పోయిందని చెప్పి మనోడు అరుచుకుంటూ ఉంటాడు. సో అలా అయితే మళ్ళీ జిమ్ రూమ్ లెక్ షిఫ్ట్ అవుతుంది. ఈసారి మనోడు ఎంతో బాగా ప్రాక్టీస్ అవుతాడు అనమాట. ఎందుకంటే మనోడు కూడా ఒక గోల్ అనేది పెట్టుకుంటాడు. ఎలాగైతే చినెట్సు సెన్పై నేషనల్స్ ఆడదాం అనుకుంటుందో బాస్కెట్ బాల్లో మనోడు కూడా బ్యాడ్మింటన్ లో అలాగే నేషనల్స్ ఆడదామని చెప్పి ఎంతో టఫ్ ట్రైనింగ్ అయితే తీసుకుంటూ ఉంటాడు. సో అలా మనోడు కొద్దిసేపు తర్వాత రిలాక్స్ అయ్యి బయటకు వచ్చి షెట్ తనకి నా పేరు కూడా తెలుసు అండ్ తను నా పేరుతో కూడా నన్ను పిలిచింది, బట్ నేను తనని కాంటాక్ట్ ఇన్ఫో అడగలేదని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన చినెట్సు తన కోచ్ తో మాట్లాడుతూ ఉండడాన్ని మనోడు చూసి ఏం జరుగుతుందబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఈసారి కూడా పానకంలో కూడా మన హీనా పాప అక్కడికి వచ్చి ఏరా నువ్వు తనకు లైన్ ఇస్తున్నావా అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా లేదు నేను జస్ట్ తను ఎందుకు చేస్తానని చెప్పి చూస్తున్నాను అనడంతో ఇంకప్పుడే హీనా పాప కూడా ఓకే నువ్వు లైన్ వేయకుంటే నేను ఒక నిజం చెప్తాను, ఇన్ఫాక్ట్ తనకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నిన్న తన బాయ్ ఫ్రెండ్తో పాటు అలా నడుచుకుంటూ వెళ్ళడాన్ని నేను చూశాను అనడంతో ఇంకా ఆ మాటలైన మనోడు ఎంతో మూడే అయిపోయి బాధపడేదోటి తక్కువ అనమాట, డల్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా అప్పుడే హీనా పాప కూడా ఏ రా అలా అయిపోయావు, ఇన్ఫాక్ట్ నేను దాన్ని జోక్గా చెప్పాను అదేం నిజం కాదు అనడంతో ఇంకా ఆ మాటలైన మన టైకి కానీ పిచ్చుకోపం వచ్చి నువ్వు నాకు దొరికావంటే నేను నరికేస్తానని చెప్పి తనని అరుస్తూ ఉంటాడు. సో అలా ఆ రోజు అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఆ రోజు నైట్ అందరూ కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. కానీ బట్ అప్పుడే మన టైకి గడు తన యొక్క టువాల్ని జిమ్ లోనే మర్చిపోయానని చెప్పి మనోడు లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు. కానీ బట్ అప్పుడే అక్కడ చినెట్సు సెన్పై మళ్ళీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ అందరూ వెళ్ళిపోయినా సరే మన పాప ఇంకా ప్రాక్టీస్ చేస్తుందని చెప్పి మనోడు షాక్ అవడంతో ఇంకా అప్పుడే చినెట్సు సెన్పై కూడా నాతో పాటు ఒక గేమ్ ఆడతావా టైకి అనడంతో ఇంకా మనోడు కూడా గేమ్ ఆడతాడు. బట్ మనోడు గేమ్ ప్లే పర్ఫెక్ట్ గా ఒక బాట్ గ్యాన్ మాదిరే ఉంటుంది అనమాట. సో ఒక్క బాల్ కూడా తను క్యాచ్ చేయలేకపోతాడు. ఇంకా అప్పుడే అలా గేమ్ లో మనోడు ఓడిపోతూ ఉంటే ఇంక సడన్ గా రిలాక్స్ అయిపోయి కింద పడిపోతాడు. ఇంకా అప్పుడే మన చినెట్సు సెన్పై కూడా ఓకే నీకు ఈ ఆట అస్సలు రాదా అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా నేను నా చిన్నప్పుడు మా అమ్మతో పాటు కొన్ని గేమ్స్ ఆడేవాడిని, బట్ ఎప్పుడూ నేను సీరియస్గా ట్రై చేయలేదు. ఎందుకంటే బాస్కెట్బాల్ నేను ఎంత బాగా ఆడినా సరే అది నా టీమ్మేట్స్ ఎఫర్ట్ని బట్టి మా యొక్క రిజల్ట్ అయితే ఉంటుంది. బట్ ఈ బ్యాడ్మింటన్ అలా కాదనమాట. సో ఇందులో గెలిచిన ఓడినే నేను ఒక్కనే ఉంటాను. సో నా బర్డెన్ అంతా కూడా నా మీదే ఉంటుంది. నేను బాగా ఆడితే గెలుస్తాను, బాగా ఆడకపోతే ఓడిపోతాను అనడంతో ఇంకా ఆ మాటలేని మన చినెట్సు సెన్పై కూడా ఓ నువ్వు ఇంత మూర్ఖుడు అనుకోలేదు అనడంతో ఇంకా అప్పుడే మనం కూడా మైండ్ పోతుంది ఏంటి తిని ఇలా అంటుంది అని. అండ్ అప్పుడే మనోడు చెప్తా ఉంటాయి ఇన్ఫాక్ట్ మీరే నా యొక్క ఇన్స్పిరేషన్, మీకు గుర్తుందా నేను సమ్మర్ హాలిడేస్ తర్వాత ఫస్ట్ టైం నేను ఈ జిమ్ రూమ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నప్పుడు అప్పుడే మిమ్మల్ని నేను చూశాను అండ్ మీరు ఏడ్చుకుంటానే బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఆ తర్వాత దానికి రీజన్ ఏందో నేను తెలుసుకున్నాను, మీరు నేషనల్స్ సెలెక్ట్ కాలేదని చెప్పి. అండ్ ఆ రోజు నుంచి నేను ప్రతి ఒక్క రోజు కూడా మిమ్మల్ని గమనించాను. అండ్ ఆ రోజు నుంచి మీరు ప్రతి ఒక్క రోజు మీ యొక్క హార్డ్ వర్క్తో ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ ఖచ్చితంగా ఈసారి మీరు నేషనల్కి వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తున్నారు కదా అనడంతో ఇంకా మాట్లాడిన మన చినెట్సు కూడా అవును నువ్వు చెప్పిందే కరెక్టే, నేను ఆ రోజునే మర్చిపోయి
మర్చిపోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజును మర్చిపోతేనే కదా నేను ఫ్యూచర్లో ఎలాగైనా ముందుకు వెళ్ళి ఈసారి ఖచ్చితంగా నేషనల్స్ కొట్టాలనే ఇంతగా కష్టపడుతున్నానని చెప్తుంది. సో అలా వీళ్ళిద్దరి మధ్యలో ఒక బాండ్ అయితే క్రియేట్ అవుతుండే. ఈ గ్యాప్లో మళ్ళీ పానకంలో పుడకలాగైతే ఆ వాచ్మెన్ గారు వచ్చి గాయస్ ఇంకా నేను డోర్లు వేసేస్తాను మీరు వెళ్ళిపోండి అనడంతో ఇంకప్పుడు మన నెట్స్ చనిపోయి కూడా అన్ని బాల్స్ కూడా క్లీన్ చేసి ఒక చోట పెడుతుంటుంది. ఇంకా ఫైనల్ బాల్ తను తీసుకుందాం అనుకునే లోపలే ఆ బాల్ ఎగిరిపోవడంతో అప్పుడే మన నెట్స్ చనిపోయి ఇంకా మన టైకీ గాడు ఇద్దరు కూడా వెళ్ళి ఒకటేసారి ఆ బాల్ ని క్యాచ్ చేస్తారు. అక్కడ వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఐ కాంటాక్ట్ అయితే వస్తుంది. బ్యూటిఫుల్ సీన్ అనే చెప్పొచ్చు. అండ్ ఇదే సీన్ ని మీరు TFI లో పవన్ కళ్యాణ్ ఇంకా భూమిక ఖుషి సినిమాలో అయితే చూసింటారు అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ సీన్ అనమాట, రీక్రియేషన్. సో అలా ఆ రోజు కూడా ఎండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనోడు యాజ్ యూజువల్ జిమ్ కు రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉండగా అప్పుడే వాళ్ళ అమ్మ తనని పిలుస్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మనోడు ఒక బుక్ మీద అయితే చిన్నట్స్ సెన్పై ముగాన్ని చూసి ఓ చిన్నట్స్ సెన్పై అనడంతో ఇంకప్పుడే వాళ్ళ అమ్మ కూడా ఎక్సైట్ అయ్యి ఓ నీకు అమ్మాయి తెలుసా అనడంతో ఇంకప్పుడే మనోడు సిగ్గుపడుకుంటా లేదు నేను అంతగా చూడలేదు బట్ జిమ్ లో చూస్తుంటాను అనడంతో దానికి వాళ్ళ అమ్మ కూడా నీకు తెలుసారా నేను ఇంకా ఆ చిన్నట్స్ సెన్పై వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఒకప్పుడు ఇద్దరు కూడా మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్సే అండ్ మా ఇద్దరి మధ్యలో ఇప్పటికీ ఒక బెస్ట్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఉంది అనడంతో ఇంకా ఆ మాటలను మనోనికి ఫ్యూజ్ లేగిపోయి అట్లయితే నేను ఈ రీజన్ ని చూపించుకొని ఈజీకి చిన్నట్స్ సెన్పై దగ్గర నుంచి నెంబర్ అడగచ్చు అని చెప్పి మనోడు ఎక్సైట్ అవుతూ ఉంటాడు. కానీ ఈ గ్యాప్ లోనే టైకి వాళ్ళమ్మ ఏం చేస్తాం రా కాలం కలిసి రాలేదు వాళ్ళ నాన్నకి మళ్ళీ కూడా ట్రాన్స్ఫర్ వచ్చిందంట సో వాళ్ళు ఇప్పుడు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నారు అనడంతో ఇంకా ఆ మాటలను మనోనికి మైండ్ పోతుంది. ఏంటి చిన్నట్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందా అని చెప్పి మనోడు ఒక ట్రాన్స్ లేకి వెళ్ళిపోయి వెంటనే ఏది పట్టించుకోకుండా పరిగెత్తుకుంటా ఆ జిమ్ తాకైతే వెళ్తూ ఉంటాడు. అండ్ మనోడు వెళ్ళే ఈ గ్యాప్ లో కూడా తన మనసులో ఒకటే ఆలోచన అసలు వెళ్ళొద్దు నువ్వు ఎందుకని వెళ్తున్నావు నీ గోల్ వదిలేస్తున్నావా అసలు ఎందుకని వెళ్తున్నావు అని చెప్పి తన మనసులో అనుకుంటానే జిమ్ లేకి ఎంటర్ అవుతాడు. అండ్ జిమ్ లేకి ఎంటర్ అయిన వెంటనే యాజుజులు అక్కడ చిన్నట్స్ చనిపోయి ఉండడంతో మనోడు ఏ మాత్రం లేట్ చేయకుండా అసలు మీరు ఎందుకని ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కానీ మీరు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోయారంటే మీ యొక్క గోల్ అనేది లాస్ట్ స్టేజ్ లో మీరు వదిలేసినట్లే అసలు మీ గోల్ మీరు ఎలా వదిలేస్తారని చెప్పి తను అనడంతో ఇంకప్పుడే చిన్నట్స్ కూడా ఓయ్ ఓయ్ నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇన్ఫాక్ట్ మా అమ్మోళ్ళు అబ్రాడ్కి వెళ్తున్నారు కానీ నేను ఇక్కడే ఉండి నా స్టడీస్ని కంటిన్యూ చేసుకుంటాను నా గోల్ని అయితే రీచ్ చేస్తాను అనడంతో ఇంకా ఆ మాటలు మనోనికి సంతోషము ఇంకా షాక్ రెండు ఒకటేసారి తగులుతాయి. ఎందుకంటే మనోడు ఎప్పుడూ కూడా తనతో ఇంత ధైర్యంగా మాట్లాడిండడు. ఈసారి ఖచ్చితంగా చిన్నట్స్ చనిపోయి నన్ను చంపేస్తుంది అనుకుంటాడు కానీ అప్పుడే చిన్నట్స్ చనిపోయి అదేది పట్టించుకోకుండా కమాండ్ టైకి మనం ఇంకొక గేమ్ ఆడదామా అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా సిగ్గుపడుకుంటా ఓకే మీరు అడిగినట్లుగానే నేను బాస్కెట్ బాల్ ఆడతాను అండ్ దానికి బదులుగా మీరు నాతో బ్యాడ్మింటన్ ఆడతారా అనడంతో దానికి చిన్నట్స్ కూడా సిగ్గుపడుకుంటా ఓకే ఓకే అంటుంది. సో అలా ఆ రోజు కూడా ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సండే అనమాట. సో సండే రోజు మనోడు బద్ధకంగా పేకి లేచి అండ్ తన బెడ్ మీదే మనోడు దొర్లుకుంటా షెట్ ఈ సండే అంటే నాకు అందుకనే విరక్తి ఎందుకంటే ఈరోజు నేను జిమ్కి వెళ్ళలేను సో నేను వెళ్ళి చిన్నట్స్ చనిపోయిన చూడలేనని చెప్పి మనోడు బాధపడుకుంటానే కిందికి మెటుకులు దిక్కుంటా అమ్మ నాకు ఒక కాఫీ పెట్టివ్వు అని చెప్పి డోర్ తెరుస్తాడు. అండ్ డోర్ తెరిచిన వెంటనే మనోనికి ఒక షాక్ తగులుతుంది. అక్కడ మన చిన్నట్స్ పాపండి గుడ్ మార్నింగ్ టైకి అనడంతో ఇంకా చూస్తున్న మనోనికి ఫ్యూజ్ ఎగిరిపోయి ఏంటి చిన్నట్స్ చనిపోయి మా ఇంట్లో ఉందా అని చెప్పి షాక్ అవుతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే వాళ్ళ అమ్మోళ్ళు ఇద్దరు అక్కడికి వచ్చి ఓ టైకి నువ్వు లేచావా అని నీకు ఆల్రెడీ నేను చెప్పే కదా తనే చిన్నట్స్ అండ్ తన అమ్మాయి ఇప్పుడు చిన్నట్స్ మనతో పాటునే తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉండబోతుంది అనడంతో ఇంకా ఆ మాటలైనా మనోనికి ఫ్యూజ్ ఎగిరిపోయి అండ్ తన మనసులోనే ఏంటి ఇప్పుడు నా క్రష్ నా ఇంట్లోనే తన గ్రాడ్యుయేషన్ అయిపోయేంత వరకు ఉంటుందా అని చెప్పి మనోడు సంతోషంగా ఆశ్చర్యం రెండింటితోనూ లోనయ్యి అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అని చెప్పి షాక్ అవుతాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ 1 అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.